విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడే ఉండాలని విజయలక్ష్మి అన్నారు. అధికారులకు సెన్సియల్ గా పనిచేసే ఆలోచన లేకపోతే వారికి ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చారు మేయర్. ఆల్ కార్పొరేటర్స్ గానీ ఇక్కడ అఫీషియల్ మీ అందరి తరఫు కూడా ఈ రోజు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఒకవేళ ఆఫీసర్లు జెన్యూన్ గా వాళ్ళు మనకు వర్క్ చేస్తా అంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే విల్ సెండ్ దెమ్ టు ద గవర్నమెంట్. నేను సిన్సియర్ గా ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద కార్పొరేటర్స్ హియర్. ఐ సిన్సియర్లీ, ఇఫ్ యూ వాంట్ టు వర్క్, యూ ప్లీజ్ వర్క్ for our people, for the corporators, for the MLAs. You are here to work for serve the people. If not, please, you have to surrender them to the government and we'll seriously take action, genuinely and seriously take action against this. Commissioner, I'm telling you. Committee తప్పక వేస్తాను. టుడే అది మీరేస్తున్నారు. నేను ఇవాళ కమిషనర్ గారు సభ ద్వారా ఇవాళ మీ అందరి తరఫు నుంచి ఒక డెసిషన్ అంటే వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ నో మేయర్ హ్యాస్ సెడ్ దిస్ ఎవర్ ఇన్ ద కౌన్సిల్ హాల్. టుడే ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఒకవేళ ఎనీబడి ఇట్లాంటి ఇల్లీగల్ థింగ్స్ లోపల పార్టిసిపేట్ చేసి, ఇఫ్ యూ నో, మనం ఇంత బయస్ చేసుకుని దాని గురించి మాట్లాడనక్కర్లే. దే హ్యావ్ టు డూ దేర్ డ్యూటీస్. ఇన్ కేస్ ఇఫ్ దే ఫెయిల్ టు డూ దేర్ డ్యూటీస్, ప్లీజ్ విల్ సరెండర్ దెమ్. ఓకే, దట్ ఈస్ ఇట్. తప్పకుండా వేద్దాము. ఇప్పుడు మనము కమిటీస్, మనం ఫైనల్ గా బడ్జెట్ అయిపోయినాక విల్ సి వాట్ ఆర్ ద కమిటీస్ వేసుకోవాలన్నది నేను మీతో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మనం మాట్లాడుకుందాం. ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మాట్లాడుకుందాం. జుల్ఫికర్ సార్, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. మధుసూదన్ గారు, ఐ విల్ డిస్కస్. ఓకే, నో ఇవన్నీ కూడా మనం హౌస్ మనము కమిటీ వేసుకున్న అదే ఒకటి. మధుసూదన్ గారు, మీరు ఆవేశపడకండి. ఈ రోజు ఏవే డిపార్ట్మెంట్ లోపల ఈ రోజు మనం అనుకున్నాము విల్ హ్యావ్ అ హెల్దీ డిస్కషన్. మీ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నందుకే ఇది మనం కమిటీ సెపరేట్ గా వేసుకుని హౌ టు డీల్ విత్ దిస్ అన్నది కమిషనర్ గారిని ఆ ఆఫీసర్లని కూర్చోపెట్టి వాళ్ళు చేసేది ఉందా చేస్తారు, లేకపోతే విల్ సరెండర్. వాట్ ఈస్ దర్? విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులపైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలంటూ ఆమె హుకుం జారీ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఆర్కే, సో కౌన్సిల్ సమావేశంలో మేయర్ సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసినట్టుగా కనపడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అయితే కొనసాగుతోంది. ప్రధానంగా ఉదయం నుంచి కూడా ఏవైతే ప్రశ్నలు అడగడం జరిగిందో ఆ ప్రశ్నలకు సంబంధించిన అంశాలపైన ప్రస్తుతం అయితే ప్రత్యుత్తరాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి చెంపపేట కార్పొరేటర్ ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ప్రధానంగా మెట్రోకి సంబంధించిన యాడ్ల విషయానికి వచ్చేసరికి ప్రతి ఏటా దాదాపు 1000 కోట్ల రూపాయలని మెట్రో జిహెచ్ఎంసీ కోల్పోతుంది. దీనికి సంబంధించిన యాడ్ల విషయంలో కేవలం 2 కంపెనీలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 2 కంపెనీలు వాళ్ళు ప్రభుత్వానికి చెల్లిస్తున్నది గోరంత అయితే వాళ్ళు వసూలు చేస్తున్నది కొండంత ఉందంటూ కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీనిపైన కార్పొరేటర్లు, మిగతా కార్పొరేటర్లు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇదే అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీకి రాబడిని కోల్పోతుందో ఆ రాబడి పైన పూర్తి స్థాయి దృష్టి పెట్టాలంటూ కూడా సూచించడం జరిగింది. మరోవైపు ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా సీరియస్ గానే విజయలక్ష్మి తీసుకోవడం జరిగింది. మేయర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి పనిచేయాలని ఆసక్తి ఉంటే ఇందులో కొనసాగవచ్చు, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి సరెండర్ చేస్తాము. ఈ విషయం పైన కమిషనర్ దృష్టి సారించాలంటూ కూడా ఆమె అయితే చెప్పడం జరిగింది. అదే సమయంలో 2-3 పేర్లు అయితే అధికారుల పేర్లను కూడా ఆ కార్పొరేటర్ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నింటి కూడా సేకరిస్తాం. ఏవైతే ఆరోపణలు రావడం జరిగిందో ఆ అంశాలపైన కూడా పూర్తిగా దృష్టి సారిస్తాం. ఖచ్చితంగా అది నిజమని తేలినా లేకపోతే అలాంటి అధికారులు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అలాంటి వాళ్ళందరినీ కూడా సరెండర్ చేస్తామంటూ కూడా మేయర్ అయితే చెప్పడం జరిగింది. మేయర్ ఈ ప్రకటన మాత్రం ఖచ్చితంగా సంచలనాత్మకంగా చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎవరైతే పని చేయని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా ప్రభుత్వానికే సరెండర్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కౌన్సిల్ సమావేశంలో బ్రేక్ కొనసాగుతుంది. అదే ఈ బ్రేక్ తర్వాత బడ్జెట్ కి సంబంధించిన అంశం ఏదైతుందో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో ఆ బడ్జెట్ కి సంబంధించిన అంశాలపైన పూర్తిగా కూడా
చర్చ అయితే కొనసాగుతుంది. దాదాపుగా చర్చ గంటన్నర పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు వీధి దీపాలు తదితర అంశాలపై ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తిగా దృష్టి సారించాలి. అలాంటి విషయంలో కూడా ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తారో అలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ కే సరెండర్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. వీటన్నింటినీ చూడాల్సిన బాధ్యత కమిషనర్ మొత్తం కూడా ఏవైతే ఇప్పటివరకు కూడా కార్పొరేటర్లు చేసిన సూచనలు ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని వాటిపైన పూర్తిగా దృష్టి పెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఎవరైతే పనిచేయని అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, అవినీతితో కూడిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా ప్రభుత్వానికే సరెండర్ చేస్తామంటూ కూడా మేయర్ విజయలక్ష్మి అయితే సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సాయి, థ్యాంక్ యూ ఆర్కే.